అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళకి అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇప్పటికీ ఇంకా అదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్. బహుశా ఇంకా ఆ సమస్య పూర్తిగా పరిష్కరింపబడలేదనుకుంటున్నాను, అందుకని ఇంకా ఇప్పటికి అడుగుతున్నారు. ఐఫోన్లో కానీ ఇతర యాపిల్ డివైజెస్లో కానీ ఈ జాయిన్ అనేది కనబడట్లేదు అనుకుంటా. అందువల్ల మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ చేసుకోవచ్చు. సో ఇంతకీ జాయిన్ అవ్వడం అంటే ఏంటి? జాయిన్ పై క్లిక్ చేయండి, 2 నిమిషాల వీడియో కనబడుతుంది. అది చూస్తే పూర్తిగా వివరాలన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఇంకా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు, ముందుగా కీబోర్డ్ కోర్సు, తర్వాత ఫ్లూట్ కోర్సు, ఇప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు నడుస్తున్నాయి. దీని తర్వాత గిటార్ కోర్సు ఉంటుంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను, మీరు ఒక చక్కటి ప్రయోజనకరమైనటువంటి ఉపయోగపడే సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఈ అద్భుతమైన అంటే అమేజింగ్ అంటారు, అమేజింగ్ ఆసమ్ కంపోజిషన్ యొక్క 6వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఈ భాగంతో పూర్తి చేస్తున్నాను, చాలా సంతృప్తిగా ఉంది. అయితే 5వ భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే, సంగీతంలో ఒక సంగీతంలో సితార్ వస్తూ ఉంటుంది. ఈ లూప్ వెళ్తుండగా వెనకాల వచ్చేటువంటి దాని అవనాలి ఒక ప్రవాహం, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారి స్వర ప్రవాహం వస్తుంటుంది. అది చెప్పాను. అందులో కొంచెం చిన్న ముక్క మిగిలిపోయింది. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను మీకు గుర్తు రావడం కోసం. ఒకసారి శృతి మళ్ళీ రాగాల మెట్లు చూద్దాం. సో ఆ ఫాస్ట్గా వచ్చేది ఏంటంటే రన్ రన్ అనుకోవచ్చు. అక్కడ దాకా చెప్పాను. సగజని సగా, ఇక్కడి నుంచి కొంచెం మిగిలిందే చెప్పేస్తాను. సగజని పని పమా, సా నుంచి నీ జార్చాలి స్లైడ్, పని పమా, పా నుంచి మళ్ళీ స్లైడ్ మాకి పాటు మా, తర్వాత సో ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ లాస్ట్ ముక్క, చిన్న ముక్క, ఇంతే. ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఒక చిన్న సంతూర్ ప్లస్ సితార్ బిట్ వచ్చి 2వ చరణం మొదలు చరణంలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి మొదటి చరణానికి దీనికి, అవి చెప్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక బిట్ ఉంది, ఆ బిట్ చెప్పేసి అప్పుడు దానికి వెళ్తాను సంగతులకి. సంతూర్ బిట్ అనమాట. అదేంటంటే ఇదంతా పాడేశాక అనో బిట్ ఇచ్చారు. ఇంకా
గ మ గ స ని ప మ గ. ఇది బిట్. ఇప్పుడు సుశీలమ్మ గారు రెండో చరణంలో పాడినటువంటి సంగతులు చూద్దామా? లేకపోతే కాదు, ఫ్లూట్ ఆబ్లిగేట్ ఉంది, అది కూడా చెప్పేస్తాం. ఫ్లూట్ ఆబ్లిగేట్ ఉంది మొదటి చరణంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంది. అక్కడ కూడా ఇలాగే మొదలవుతుంది, బట్ కొంచెం ముందుకు వెళ్ళాక మారింది. ఇక్కడ ప ని ప మ ప స గ స ని స గ, తర్వాత గ స గ ని స ప ని ప, తర్వాత ప ని ప స గ స ని ప మ గ. సో మొత్తంగా చూడాలంటే ఈ ఫ్లూట్ ఆబ్లిగేటో నోట్స్ ఇప్పుడు సుశీలమ్మ గారు పాడినటువంటి సంగతులు. ఎన్నోసార్లు నేను చెప్పినట్టు బాణి సుమారుగా అదే ఉంటుంది మౌలికంగా, బట్ చరణాల్లో పదాలు మారుతాయి, అక్షరాలు మారుతాయి, దానివల్ల ఒక స్వరం ఎక్కువ తక్కువ. ఇప్పుడు అదే చూద్దాం. ఇది మొదటి చరణంలో పస నిసని అని వస్తుంది. ఇక్కడ బస స ని ని ప ప ని ప మ మ అన్నారు. ఇంకొక తేడా ఏంటంటే మొదటి చరణంలో గమ మా నుంచి స్లైడ్ ఉంటుంది, ఇక్కడ గమ గస అని వచ్చింది. ఇదొక తేడా. తర్వాత చివరి లైన్లో ని స గ స ని స గ ని స ని స గ ని స ని స గ స గ, ఇది ఇట్లా మారింది అనమాట. ని స గ స ని స గ ని స ని స గ ని స ని స గ స స గ. అలాగే అక్కడేం తేడా, ఇక్కడ మళ్ళీ మారింది. ప స స ని ని ప ప మ మ ని ప మ గ మ ప మ గ. అంతే. మళ్ళీ మధ్యపల్లి ఒకసారి పాడతారు. ఇక్కడ రిథమ్ అంతా ఆగిపోయి, తాళ వాయిద్యాలన్నీ ఆగిపోయి బాలు గారు ఒక చిన్న ఇది పాడతారు. ఇక్కడే మనకి సుమనేశ్వరంజని మెట్లు కనబడతాయి. మాటు మళ్ళీ ప్లే చేస్తాం. రెండోసారి రెండోసారి సేమే. రెండోసారి అంటే నా ఉద్దేశం సెకండ్ హాఫ్. మళ్ళీ అది వస్తుంది. సో ఇది పాడేశాక ఇంకా చివరి కోడ అనుకోవచ్చు, అంటే పాటకు ఒక అదనపు పొడిగింపులాగా కోడ అంటారు దాన్ని. ఇక్కడ ఏం చేశారంటే ఫ్లూట్ ఆయన ఉన్నారు కదా పండిట్, ఆయన ఉపయోగించుకోవాలి కదా అని చెప్పి చివరిలో అద్భుతమైనటువంటి ఎండింగ్ ఇచ్చారు. అది చూద్దాం ఒకసారి, ప్లే చేస్తాను.
చూద్దాం. ఫ్లూట్ ముందు నోట్స్ చెప్పేస్తా. నీ నుంచి పా స్లైడ్. నీ ప స ని గ ని స ప ని ప. తర్వాత మ ప ని ప ని ప స ని స గ స ని ప. స గ స ని ప ప ని ప మ. గ మ ప మ ద ని ని స ని ప మ. గ మ ప మ ద ని ని స రి స ని ప మ గ. మని ద స ని ప మ గ స ని స గ. ఇప్పుడు మొత్తం మ్యూజిక్ అంతా ఆగిపోతుంది, ఓన్లీ ఫ్లూట్. సగా రి స ని ద ప మ ద ద ని ప ప ప స బ బ బ. అట్లా. ఓహో, ఒకసారి మొత్తం చూసేద్దామా. సారీ, క్షమించాలి. మళ్ళీ చూద్దాం. ఇక్కడ మీరు గమనించాల్సింది, మరి వాయించింది లెజెండ్ కాబట్టి ఫస్ట్ ఏమో మబని అన్నప్పుడు నీ నుంచి పా స్లైడ్ ఇచ్చారు. తర్వాత రెండోసారి నీ గమకం ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాకి గమకం దాటుతో ఇచ్చారు. అభేరి రాగం ప్రయోగాలు కదా మరి. అక్కడ జంట స్వరాలు. జంట స్వరాలు అంటే ఏంటో తెలియాలంటే మీరు కీబోర్డ్ కోర్సులో జాయిన్ అవ్వాలి. రెండోసారి సారీ, గరి స ని ద ప మ ద ని ప ప ప ప స. సో గ్రాండ్ ఫినిష్ ఇచ్చాము ఈ పాటకి 6 భాగాల్లో. సో సమ్మరైజ్ చేయాల్సి వస్తే ముందు సంగీతంలో ఉన్నటువంటి ఫ్లూట్ రన్ ఏదైతే ఉందో అది కొంచెం మిగిలిపోయింది 5వ భాగం చివరిలో, అది పూర్తి చేశాను. దాని తర్వాత ఒక సితార్ బిట్ వచ్చింది. దాని తర్వాత రెండో చరణం మళ్ళీ సంతూర్ బిట్, సంతూర్ ప్లస్ సితార్. తర్వాత ఫ్లూట్ ఆబ్లిగేటెడ్ నోట్స్ మొదటి చరణానికి ఇక్కడికి చిన్న తేడా ఉంది, ఆ తేడా కూడా చెప్పేశాను. అలాగే సుశీలమ్మ గారు పాడినటువంటి
చిన్న చిన్న తేడాలు ఉన్నాయి 2 చరణాల్లో, అవి చూసాం. అది అయిపోయాక మధ్య పల్లవి మళ్ళీ ఒక తరఫ్ వస్తుంది, మర్చిపోయాను. ఆ తరఫ్ వచ్చాక అప్పుడు సుమనేశ్వరంజని మెట్లు వస్తాయి, బాలుగారు పాడినటువంటి ఆ చిన్న ఫ్రేజ్. ఇంకా తర్వాత ఇప్పుడు చూసినటువంటి ఫ్లూట్ మీద కోడా. ఓకే, సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి రేపటి వీడియోలో ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు చక్కగా గౌరవంగా ఈ పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.